గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి చివరి వరకు చదువుకుందాం. 23వ వచనం వరకు. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనెలా? అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువా నాయన యొక్క సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, మహాపరిశుద్ధతను బట్టి ప్రభువా మీకు వందనాలు. మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, న్యాయమైన మీ పరిపాలన బట్టి, తీర్పులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. గడిచిన కాలంలో అనేక సార్లు ప్రభువా మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు, పోషించారు ప్రభు, ఆదరించారు, బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా నాయన మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి ప్రభువా మా పరిస్థితులు ఎరిగిన దేవుడవుగా ప్రభువా నాయన మీ సన్నిధిలో ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా మాతో మాట్లాడమని, మాలో ప్రతి ఒక్కరిని ప్రభువా వాక్యం ద్వారా తృప్తిపరచమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. కృప చూపించండి. ఇంకా మీ చిత్తంలో ఉంటున్న వారు ప్రభువా జాయిన్ అవ్వడానికి కృప చూపించండి ప్రభువా. అనుకూల వాతావరణం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, మా పాపాలని ప్రభువా అతిక్రమాలని క్షమించి సన్నిధిని అనుభవించడానికి కృప చూపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభు వారిని నమ్ముకున్న కొత్తల్లో మనం ఎక్కువగా అంటే మనం సినిమాలకు వెళ్ళడం, లేకపోతే రకరకాలైన అలవాట్లు మానుకుంటాం. అప్పుడు చాలా మంది మనల్ని చూసి ఇక్కడికి రా, అక్కడికి రా, లేకపోతే ఇలాగా చేద్దాం, అలా చేద్దాం అన్నప్పుడు మనం వాటికి వెళ్ళం, అటువంటి ప్రాంతాలకు వెళ్ళం, అటువంటి మాటలు మాట్లాడడం అలాంటివి చెయ్యం. లేకపోతే రకరకాల మానుకొని దేవుణ్ణి ప్రేమించిన విధానాన్ని బట్టి మనం అటువంటి పనులు అంటే పాత జీవితాన్ని మనం మళ్ళీ అటువైపు తిరగకుండా చాలా మందికి అన్ని స్నేహితులకు కావచ్చు, లేకపోతే కుటుంబంలో వ్యక్తులకు కావచ్చు, రకరకాలుగా మనం నేను అక్కడికి రాను, ఇక్కడికి రాను, లేకపోతే ఇలా చేయను, అలా చేయను అని చెప్తా ఉంటాం. అలాంటప్పుడు ఎక్కువగా మనకు వినిపించే మాట ఏంటంటే, నువ్వు ఏంటి ఏమన్నా సన్యాసిలాగా అయిపోయావా, లేకపోతే మునిలాగా అయిపోయావా అని అటువంటి మాటలు మాట్లాడతాం. అంటే ఈ వయసులోనే, లేకపోతే ఇంత చిన్న వయసులోనే ఎందుకు నువ్వు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు, ఈ విధంగా ఉంటున్నావు అన్న మాటలు మనకి వినిపిస్తాయి. సో అంటే నార్మల్గా జనరల్గా ఏదన్నా మతం లేకపోతే ఆచారం లేకపోతే ఇలాంటివి అనుకున్నప్పుడు ఏ మతం అయినా సరే, క్రైస్తవ మతం అవనివ్వండి, ఏదైనా ముస్లిం మతం అవనివ్వండి, జైనిజం, బుద్ధిజం, హిందూయిజం, ఏదైనా సరే, హిందువులు లేకపోతే జైనులు, బౌద్ధులు, ఇటువంటి వాళ్ళు మనం చూస్తున్నప్పుడు వాళ్ళని చూసి ఏవో నియమనిష్టలతో ఉంటారు వీళ్ళు. ఆ విధంగా వాళ్ళు లేకపోతే వాళ్ళు రక్షణ పొందుతారు, లేకపోతే ఆ విధంగా వాళ్ళు దేవుని దగ్గరికి చేరతారన్న అభిప్రాయం మనుషుల్లో చాలా ఎక్కువగా ఉంటది. అంటే చూడండి, మామూలుగా ఎక్కడైనా మనం ఫ్రెండ్స్తో అట్లతో వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్తే
రెస్టారెంట్లకి వాటికి వెళ్ళామనుకోండి, ఈ రోజు సోమవారం, ఈ రోజు గురువారం, ఈ రోజు పలానా రోజు నేను నాన్ వెజ్ తినను, లేకపోతే ఇలాంటివి మనకి చాలా వినిపిస్తుంటాయి. ఈ రోజు ఇలాగ చేయను, అక్కడికి వెళ్ళను, లేకపోతే ఇలాంటి చేయను అన్నది ప్రతి మతంలో మనకి కనిపిస్తాయి. లేకపోతే నేను ఇలాగే ఉంటాను, ఇటువంటి వేషధారణ ఉంటది, లేకపోతే ఇటువంటి ఇలా చేస్తాను, ఈరోజు ఉపవాసం నేను అని రకరకాలుగా మాటలు వినిపిస్తుంటాయి కదా మనకి దైనందిన జీవితంలో. అంటే ఎక్కడో తెలియకుండానే మనుషులకి మతం లేకపోతే ఒక మార్గం, ఒక క్రైస్తవ మతం లేకపోతే ఆ మతం, ఈ మతం అన్నప్పుడు వీళ్ళు ఇటువంటి నియమాలు వీళ్ళు ఇటువంటివి పాటిస్తారన్న ఒక అభిప్రాయంలో ఉంటారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. బుద్ధిజం అవనివ్వండి, హిందూయిజం అవనివ్వండి, ఏదైనా సరే మనం చూస్తే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ఆధారపడి నడుస్తా ఉంటాయి మతాలు. సో, ఈ దేవతను మీరు పూజిస్తే, లేకపోతే ఈ దేవుడిని పూజిస్తే పలానా రోజు నాన్ వెజ్ తినకూడదు, లేకపోతే పలానా రోజు ఇలా చేయకూడదు, ఉపవాసం ఉండాలి, నీళ్లు కూడా తాగకూడదు అని కొంతమంది, నీళ్లు తాగొచ్చు అని కొంతమంది, రకరకాలుగా ఇలాంటి నియమాలు పాటించే వాళ్ళు ప్రతి మతంలో మనకు కనిపిస్తారు. సో, ఫైనల్‌గా అంటే మన మైండ్స్‌లో, మన ఆలోచన విధానంలో ఇటువంటి ధోరణి చిన్నప్పటి నుంచే చొచ్చుకుపోయింది. క్రైస్తవులైతే ఇలా చేస్తారు, బుద్ధిజం అయితే ఇలా చేస్తారు, హిందువులైతే ఇలా చేస్తారు అన్నది మనకి. సో, అలాగే క్రైస్తవ్యం కూడా అలాంటిదే అనుకునే వాళ్ళు చాలా మందున్నారు. సో, మీరు పలానా ఆదివారం గుడికెళ్తారు, మేము పలానా రోజు గుడికెళ్తాం, మీరు పలానా రోజు మసీదుకెళ్తారు, మేము పలానా రోజు ఎక్కడికెళ్తాం, ఇలాగ అనుకుంటారు. కానీ క్రైస్తవ్యం అలా లేదు. నిజంగా బైబిల్ చదివితే, యేసు ప్రభువారి గురించి సరిగ్గా అర్థం చేసుకుంటే, యేసు ప్రభువారి మరణ పునరుద్ధానాల అర్థవంతంగా మనం అర్థం చేసుకొని, బైబిల్‌ని అర్థం చేసుకొని, దేవుని ప్రణాళికలు గాని మనకు నిజంగా అర్థమైతే, క్రైస్తవ జీవితం ఇలా లేదే అని మనకి ఈజీగా తెలిసిపోతది. కానీ చూడండి, మొదటి శతాబ్దం నుంచి కూడా ఇటువంటి ఒక అంటే క్రైస్తవ్యంలో లేని కొన్ని రూల్స్, కొన్ని నియమాలు వాటిని తెచ్చిపెట్టడానికి మొదటి శతాబ్దం నుంచి కూడా సైతాను, అపవాది ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. అనేక మందిని గెలుచుకున్నాడు. అనేక మందిని మోసం చేశాడు సైతాను. అనేక మందిని దేవుని నుంచి దూరం చేయడానికి సక్సెస్‌ఫుల్ అయ్యాడు. కానీ పౌలు భక్తుడు లేకపోతే ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఆయా భక్తుల ద్వారా రాయబడిన ఈ ఉత్తరాలు, లేకపోతే సువార్తలు, ఇవన్నీ మన అపోస్తల కార్యముల గ్రంథం లేకపోతే బైబిల్ మనం చదువుతున్నప్పుడు క్రైస్తవ్యం ఇలా లేదని మనకు క్లియర్‌గా అర్థమైపోతది. సో, ఈ రోజు కూడా మనం అటువంటి వాక్యం యొక్క వచనాలే మనకున్నాయి. చూడండి, 20వ వచనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా. చూడండి, అంటే మళ్ళీ చెప్తున్నాడు క్లియర్‌గా. మనం ఈ లోకానుసారమైనటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్‌కి, మూల పాఠాలకి మనం చనిపోయాం. అయితే ఒకవేళ చనిపోయిన వారైతే ఎందుకంటున్నారంటే, నిజంగా బిలీవ్ చేస్తే, మీరు నిజంగా వాటిని నమ్మితే అని అర్థం. ఎందుకంటే చాలా మంది నమ్మే పరిస్థితి నమ్మట్లేదు. ఆ కొలస్సీ సంఘంలో అవ్వచ్చు, రకరకాల మొదటి సంఘాల్లో తప్పుడు బోధకులకు, ఆ మాటలకి వాటికి లోబడిపోతున్న వాళ్ళు. వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఆచారాలని, నియమాల్ని పాటిస్తే ఏమైంది, అయి కూడా పాటించేద్దామని తెలియక అటువంటి వాటి వైపు వెళ్ళిపోతున్న వాళ్ళు అనేక మందున్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ కూడా ఈ రోజుల్లో చివరి దినాల వరకు ఈ మాటలు చాలా ఇంకా అవసరత పెరుగుతానే ఉంది. ఈ మాటల్ని ధ్యానించాల్సిన అవసరం రోజు రోజుకి పెరిగిపోతుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ సాయంత్రకాల సమయంలో మాట్లాడుతున్నాడు. మనం ఇటువంటి అభిప్రాయం గాని సాయంత్రకాల సమయంలో మనలో ఎవరికైనా ఉంటే, క్రైస్తవ్యం అంటే
ఈ విధంగా బ్రతకాలి, లేకపోతే ఇటువంటి ఆచారాలు పాటించాలి, ఈ పండగలు చేయాలి, లేకపోతే ఈ విధంగా ఉపవాసాలు ఉండాలి, లేకపోతే ఈ విధంగా డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఈ విధంగా ఉండాలి ఆ ఆ, అన్నది అభిప్రాయం ఉంటే మనం పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అటువంటి అభిప్రాయాల నుంచి, అటువంటి సంఖ్యల నుంచి విడిపించడానికే ఈ మాటలు మనం ఈ సాయంత్రకాల సమయంలో ఉంచాడు. మనం యేసు ప్రభు వారిలో సంతోషంగా, హాయిగా దేవుని మీద ఆధారపడే జీవితం వైపు మనం ఆకర్షింపబడాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అయితే చూడండి, మనకు అనిపించవచ్చు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చదువుతారా? మొదటి కొరింథీయులు 9:27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. చూడండి, ఇటువంటి మాటలు మనం ఒకవేళ ఈ వచనాలు చదివి మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అంటే ఈ సన్యాసి జీవితం లేకపోతే అని మాట్లాడుకున్నాం ఇందాక. సో ఇటువంటి జీవితాన్ని సూచించేటట్లు ఈ మాటను అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? నా శరీరాన్ని నేను డిసిప్లిన్ చేసుకుంటున్నాను, ఒకవేళ ఇతరులకు ప్రకటిస్తూ నేనే భ్రష్టుని అయిపోతానేమో అని అని అన్నప్పుడు మనకేమనిపిస్తుంది? క్రైస్తవ్యం కరెక్టే కదా, ఇదే చెప్తుంది కదా, ఈ మునులు లేకపోతే స్వామీజీలు వీళ్ళు కూడా ఇవే కదా, వాళ్ళు కూడా ఉపవాసం ఉండి శరీరాన్ని నలగొట్టుకొని, లేకపోతే వాళ్ళు తపస్సు మెడిటేషన్ చేసి, లేకపోతే రకరకాలుగా ఇలాగే కదా చేస్తున్నారు బౌద్ధ సన్యాసులు కానీ, రకరకాల మార్గాల్లో ఉండి వెళ్తున్న వాళ్ళు కానీ ఇలాగే కదా చేస్తున్నారనే అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. కానీ క్రైస్తవ్యం అలా లేదు. ఎందుకంటే వాటి వలన మోసపోతారు మనుషులు. అటువంటి నియమాలు పాటించి దేవునికి దగ్గర అవ్వాలని ప్రయత్నించే వాళ్ళు మోసపోతారు. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా ఇటువంటి తెగలుంటాయి. క్రిస్టియానిటీ అని చెప్తూనే, క్రైస్తవ్యం అని చెప్తూనే ఇలాగా ఎసిటిసిజం ఫాలో అయ్యేవాళ్ళు. అంటే ఈ సన్యాసులు లాంటి బౌద్ధ సన్యాసులు లాంటి జీవితం, మాంక్స్ లాంటి జీవితం అనమాట. జీవించి అలా జీవించాలి అని అనుకునేవాళ్ళు. లేకపోతే చాలా తక్కువ డబ్బుల్లో బ్రతకాలని, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలని అటువైపు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే బాగా అటువంటి ఆలోచన విధానంలో ఒక తీవ్ర రూపం ఎక్స్ట్రీమ్ అంటే అటు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ ఎందుకంటే అది ప్రమాదకరం. ఎందుకంటే దాని వలన గర్వం వస్తుంది. అంటే అందులో యేసు ప్రభు వారు కనిపించరు. ఎందుకంటే నా శరీరం నేను నలగొట్టుకుంటున్నాను అనే అభిప్రాయం ఉంటుంది. కానీ పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్న మాట అది కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుని కోసం, సువార్త కోసం వాళ్ళు, నేను సువార్త చెప్తున్నాను, వాళ్ళు సువార్త నమ్మాలి. అప్పుడు ఎట్లా నమ్మాలి? నమ్ముతారు, నా జీవితాన్ని కూడా చూస్తారు వాళ్ళు, నేను ఎలా బ్రతుకుతున్నాను ఏంటని. అందుకని దేవుని చేత, పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి ఆయన తనలో నన్ను బట్టి వాళ్ళు సువార్తపై అపనమ్మకం వచ్చేస్తదేమోనని ఆయన సువార్త గురించి, యేసు ప్రభు వారి గురించి ఇటువంటిది చేస్తున్నా. అంటే దేవునికి మహిమ రావాలని పనిచేస్తున్నాడు కానీ తన పేరు పెంచుకోవడానికో, తన గొప్ప చూపు చేసుకోవడానికో కాదు. సో ఎసిటిసిజానికి, అంటే ఈ సన్యాసి మాంక్స్ లైఫ్కి క్రైస్తవ్యానికి చాలా తేడా ఉంది. క్రైస్తవ్యంలో దేవుని నామానికి మహిమ వచ్చేటట్లు క్రైస్తవుడు ప్రవర్తించాలి. అంటే దేవుని మీద ఆధారపడే జీవితం క్రైస్తవ జీవితం. యేసు ప్రభు వారికి మనకున్న రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉంది క్రైస్తవ జీవితం. అంతేగాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ఆధారపడి లేదు. ఈ నియమాలు పాటించాలన్న వాటి మీద ఆధారపడి క్రైస్తవ జీవితం లేదు.
చిన్నప్పటి నుంచి అటు నియమాల జీవితాన్ని చూస్తూ చూస్తూ అనేక మంది ఇటువంటి అభిప్రాయంలోకి వచ్చి మోసపోయే వాళ్ళు క్రైస్తవ్యంలో అనేక మంది ఉన్నారు. పరిసయ్యుల దగ్గర నుంచి అనేక మంది ఆ విధంగా మనకు కనిపిస్తారు. సో ఈ రోజుల్లో కూడా అనేక మంది ఇటువంటి వాటి వైపు మరల్చబడే వాళ్ళు తప్పుడు బోధకుల వలన అవ్వచ్చు, ఎలాగైనా శరీరానుసారమైన జీవితం వైపు ఆకర్షింపబడిపోయే వాళ్ళు అనేక మంది ఉంటారు. అంటే శరీరాన్ని ఊరకనే నలగొట్టుకునేది కాదు క్రైస్తవ జీవితం అంటే. ఉపవాసాలు ఉండి లేకపోతే ఇంకోటి చేసి అది చేసి అలా దాని మీద ఆధారపడి లేదు. యేసు ప్రభు వారి మీద ఆధారపడి ఉంది. యేసు ప్రభు వారితో మనకున్న సంబంధం మీద ఆధారపడి ఉంది. సో అది క్రైస్తవ జీవితం అని ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. దాని నుంచి ఆ ఫోకస్ నుంచి అంటే యేసు ప్రభు వారి మీద నుంచి ఆ దృష్టి ఈ నియమాల వైపు మళ్ళించేటట్లు చేసేసి అది కూడా క్రైస్తవ్యం లాగే కనిపించి అది కూడా ఒక జ్ఞానవంతమైనటువంటి మార్గం లాగే కనిపించేది ఇటు ఈ ఆ క్రైస్తవ్యం అనిపించే ఈ నియమాలతో కూడుకున్నటువంటి మతం. సో దాని నుంచి మనం అటువంటి అభిప్రాయం కానీ మనకు ఉంటే, అటువంటి అభిప్రాయాలు మనకు అనిపిస్తే ఈ నేను క్రమశిక్షణగా ఉంటున్నాను అని మనమే పొగుడుకొని, లేకపోతే నేను ఇన్ని గంటలకు లేస్తానండి, ఇన్ని గంటల బైబిల్ చదువుతానండి, లేకపోతే ఇలా చేస్తానండి, అలా చేస్తానండి అని చెప్పుకుంటూ గర్వం ఫీల్ అయితే మనం మోసంలోకి నెట్టబడే అవకాశం ఉంది. మనం బైబిల్ చదువుకుంటున్నామంటే ఎక్కువ సమయం గడపగలుగుతున్నామంటే దానికి కారణం యేసు ప్రభు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. అంతేగాని మన సొంత క్రమశిక్షణ ఏమీ కాదు. అఫ్ కోర్స్ మనం కూడా దేవునికి ఒబీడియన్స్ చూపించవచ్చు, లేకపోతే విధేయత చూపించవచ్చు, మనం కూడా డిసిప్లిన్ గా జీవించి ఉండొచ్చు. కానీ ఆ డిసిప్లిన్ బట్టి మనకి ఏమన్నా గర్వం వస్తుందా? అయితే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందరిలా కాదండి. ఇప్పుడు చూడండి, మనకి బైబిల్ యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఆ పరిసయ్యులకి, శాస్త్రులకి, వాళ్ళకి యేసు ప్రభు వారు చెప్పేవాళ్ళు. ఆ సమరయుడు చేసినటువంటి ప్రార్థన ఎలాగుంది, అలాగే పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థన ఎలాగుంది, ఇలాగ దేవుడు చూపించి ఒక ఆయన ఏమో నేను ఇలా కాదు, అలా కాదు, వీళ్ళలా కాదు, వాళ్ళలా కాదు, నేను ఇలా నియమనిష్టలతో ఉంటానని ప్రార్థన చేసే ఒక ప్రార్థన. అలాగే ఒక ఆయన అసలు నా దగ్గరికి రావడానికి నాకు అర్హత లేదని రొమ్ము బాదుకొని ప్రార్థన చేసే ఒక ఆయన. ఇలాగ మనం చూస్తున్నప్పుడు మైండ్ సెట్ ఎలాగున్నదాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన పాపపు స్వభావం, మన పాపపు ఆలోచనలు, తలంపులు అన్నవి క్రమశిక్షణ నుంచి మన క్రమశిక్షణ వలన విడుదల పొందే అవకాశం లేదు. సెల్ఫ్ డిసిప్లిన్ వలన, ఫాస్టింగ్స్ వలన, లేకపోతే ఉపవాసాలు ఉండడం వలన, డబ్బులు ఇవ్వడం వలన, లేకపోతే వీటి వలన మనకు రక్షణ రాదు, లేకపోతే ముక్తి రాదు, మోక్షం రాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారిని బట్టే మనకి ఉచితంగా రక్షణ వచ్చింది. కేవలం మనం విశ్వాసం ఉంచడం బట్టి ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఇది, రక్షణ అనేది. ఆ బహుమానం, అది దేవుడిచ్చిన బహుమానం గాని మనం ఏదో సాధించుకున్నది కాదు. ఒకవేళ దేవుని కృపను బట్టి మనం కొద్దిగా వాక్యం మనకు అర్థమవుతుందన్నా, లేకపోతే మనం కొద్దిగా దేవునిలో ఎదుగుతున్నామన్నా, లేకపోతే దేవుని కృపలో బ్రతకగలుగుతున్నామన్నా, దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనుగడ సాగించగలుగుతున్నామన్నా దానికి కారణం యేసు ప్రభు వారు, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి. అంతేగాని అందులో మన గొప్పతనం ఏమీ లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ నియమాలు పాటించి, రెగ్యులేషన్స్ పాటించి, నియమనిష్టలతో జీవించే జీవితం క్రైస్తవ జీవితం కానే కాదు. ఇది మనం పక్కాగా మనం అర్థం చేసుకొని, వీటిని అర్థం చేసుకోకపోతే మనకు తెలియకుండానే మనం మోసపోతాం. ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళు అంటుంటారు మనల్ని చూసి, చాలా క్రమశిక్షణ అండి, చాలా బుద్ధిమంతుడండి, లేకపోతే చాలా బాగా ప్రార్థన చేస్తారండి, భలే పాటలు పాడతారండి, వాయిద్యాలు వాయిస్తారండి, అసలు గొప్ప భక్తి పరులండి మనల్ని చుట్టుపక్కల వాళ్ళు అనొచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాలా, అది కేవలం దేవుని కృపను బట్టి,
అటువంటి జీవితం సాధ్యమవుతుంది కానీ మనలో ఏ గొప్పతనం లేదన్నది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అటువంటి వాటి వలన మనకి గర్వం వచ్చేస్తది. అందుకని చూడండి, ఎవరైనా ఏదన్నా అంటే, నేనెంత స్ట్రిక్ట్‌గా, డిసిప్లిన్డ్‌గా ఉంటే నన్నంటావా? నేను ఎంత మంచోడిని నన్ను పట్టుకోనంటావా? అని తిరగబడతాం. అంటే అర్థం ఏంటి? మనం లోలోపల మనకుందనమాట. నేను మంచోడిని, లేకపోతే నేను ఇలాగ నియమనిష్టలు పాటించేవాడిని, లేకపోతే నేను భక్తిపరుడిని, నేను వాక్యం చెప్పేవాడిని, లేకపోతే పాటలు పాడేవాడిని, లేకపోతే నేను చాలా డిసిప్లిన్డ్, క్రమశిక్షణ కలిగి జీవించేవాడిని. నేను చాలా తక్కువ పాపాలు చేస్తాను, అందరిలా కాదు అనే అభిప్రాయం మనకెక్కడో ఉంది. అందుకని ఎవరైనా ఏది అనంగానే మనం తిరగబడిపోతాం. చూసారా? కాబట్టి మనం అందుకే చెప్తున్నాడు ఇక్కడ చూడండి 20వ వచనంలో మనం చూస్తే, ఆహ్, మీరు గాని మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుష్యాజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, హ్యాండిల్ చేయొద్దు. ఈ రుచి చూడొద్దు, అంటే టేస్ట్ చేయొద్దు, ముట్టవద్దు, అసలు టచ్చే చేయొద్దు, ఇలాంటివుంటాయి. మనం క్రైస్తవులం గదా! మనం ఇవి ముట్టుకోకూడదు, ఈ రుచి చూడకూడదు, ఈ పట్టుకోకూడదు అని అలాగని దాని వలన గర్వం వచ్చే అవకాశం ఉంది. అది దేవుని కోసం మీరు గాని ఇప్పుడు చూడండి, పౌలు భక్తుడు తీసుకున్న నిర్ణయం. ఆయన శరీరాన్ని ఎందుకు నలగొట్టుకుంటున్నాడు? సువార్త కోసం. యేసు ప్రభువారి మహిమ కోసం. ఆయన ఆయన సువార్త ప్రకటించడం ఆయన సువార్త అందరూ చక్కగా అంగీకరించాలి. నన్ను బట్టి వాళ్ళు మిస్‌అండర్‌స్టాండింగ్ సువార్తను తప్పుగా అర్థం చేసుకోకూడదన్న భావన ఎంతుందో చూడండి. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులంటే వాళ్ళు చాలా మంది ఇతర మతస్థులు, ఇతర మార్గాలు ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళంతా కూడా నవ్వుతారు చాలామంది. మీరేంటి క్రిస్టియన్స్ ఇలా ఉంటారు? ఇలా జేస్తున్నారేంటి? అని నవ్వే పరిస్థితుల్లోకి క్రైస్తవ్యం వెళ్ళిపోయింది చాలా సార్లు. అంటే మనల్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి, మనం నిజమైన క్రైస్తవ జీవితాన్ని ఇతరులకు చూపించగలిగే పరిస్థితుల్లో మనం ఉండాలని సాయంత్రకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. మనం అటువంటి పరిస్థితుల్లో ఉండాల. అంటే సువార్తని వాళ్ళు కరెక్ట్‌గా మనల్ని చూసి, ఓహ్! ఇది క్రైస్తవ జీవితం. ఇది వీళ్ళు ప్రకటించే సువార్త ఇదా? అని వాళ్ళు అర్థం జేసుకోవాలి. కానీ మన సువార్త ప్రకటించే విధానం, లేకపోతే మనం మ మ లోకంలో జీవించే విధానం వాక్యానుసారంగా లేదు చాలా సార్లు. అనేక మంది అటువంటి వాక్యానుసారంగా యేసు ప్రభు వారికి లోబడి జీవించే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది కనిపిస్తా ఉన్నారు. మనల్ని బట్టి సువార్త అర్థం అవ్వట్లేదు చాలా మందికి. క్రైస్తవుల వలన సువార్త అర్థం చేసుకునే పరిస్థితుల్లో క్రైస్తవులు లేరు, క్రైస్తవేతరులు లేరు. చూసారా ఎలా? చూడండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయం, మూడవ వచనం. క్రీస్తు యొక్క క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. చూసారా? సో, మంచి సైనికుల్లాగా మనం దేవుని కోసం పోరాడాల. అంటే సువార్త అన్నది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలా. యేసు ప్రభువారి మార్గం అని తెలుసుకోవాలా ఈ లోకం. అని నేను నాతో పాటు శ్రమలు అనుభవించడానికి రెడీగా ఉండు అని శిష్యుడైనటువంటి ఆ యొక్క తిమోతికి చెప్తా ఉన్నాడు. ట్రైన్ చేస్తున్నాడు పౌలు భక్తుడు. పౌలు భక్తుడు ఏం చెప్తే అది చేసేవాడు. అంత విధేయత చూపించి సువార్త ప్రకటించారు మొదటి శతాబ్దంలో. ఇప్పుడు అటువంటి వాళ్ళున్నారా? నాతో శ్రమలు అనుభవించడానికి కూడా మనం రెడీగా ఉండాలి అన్న బోధకులు లేరు. చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు. సో, కాబట్టి చూడండి, నిజమైన క్రైస్తవ జీవితం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి తిమోతి 4:7 7వ వచనం చదువుతారా? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము.
చూసారా, దైవ భక్తి అంటే గాడ్లీనెస్ విషయంలో మన మీ సాధకం చేసుకోవాలి అని చెప్తున్నాడు. అంటే ఏంటి? దేవునికి అనుకూలంగా మనం మౌల్డ్ అయిపోవాలి. ఆ విధంగా దైవ భక్తి విషయంలో సాధకం చేసుకోవడం అంటే అదే. ఈ వచనాలన్నీ కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అంటే నియమాలు, నిష్టలు ఇటువంటిది చెప్తున్నారు అనుకునే అవకాశం ఉంది. కానీ అటువంటి సన్యాసి జీవితం గురించి, లేకపోతే ఎసిటిసిజం గురించి దేవుడు చెప్పట్లే. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడట్లా. పౌలు భక్తుడు అలా చెప్పట్లేదు. సువార్త కోసం, యేసు ప్రభు వారి నామం మహిమపరచబడడం కోసం చేస్తున్నారు ఇవి. నిజంగా అంటే సాధువులు, మునులు వాళ్ళు చేసే మార్గం వేరేగా ఉంది. వాళ్ళ పేరు పెంచుకోవడానికి అయి ఉండొచ్చు, లేకపోతే దానివల్ల ఏమవుతుంది, గర్వం వచ్చేస్తుంది. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా రెండిటి మధ్య తేడా తెలుసుకోవాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో మనకు తెలుసు ఆత్మ ఫలం అక్కడ ఉంది. 22, 23 చదువుతారా? 5వ అధ్యాయం 22వ వచనం, 23. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ అన్నది దేవుడిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేది ఆత్మ ఫలం. అది సొంతంగా ప్రాక్టీస్ చేసేది కాదు. సొంతంగా ప్రాక్టీస్ చేస్తే కొంతకాలం ఉండడం వల్ల మనకు గర్వం వస్తుంది. అది కాదు దేవుడు కోరుకుంటుంది. దేవుడు మనం విధేయత చూపించడం, ఇప్పుడు దేవునికి లోబడుతున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకొని దేవుని సువార్తని ప్రకటించడానికి, సువార్తని, దేవుని నామాన్ని గణపరచాలని మనం ఆయన్ని హెచ్చించి మనల్ని మనం మరుగుపరుచుకొని తగ్గించుకొని తగ్గింపు జీవితం జీవించినప్పుడు దేవుడిచ్చే ఫలం ఇది. ఆత్మ ఫలం, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు వచ్చే ఒక ఫ్రూట్. అందులోదే ఆశా నిగ్రహం అని, సెల్ఫ్ కంట్రోల్ అన్నది దేవుని ద్వారా మనం పొందుకోవాల్సింది. అదేదో మనమే చేసుకునేది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని నియమాలు పెట్టుకొని వాటిని పాటించడం ద్వారా వచ్చేది కాదు ఇది. చూసారా, అంటే ఈ వీళ్ళు శ్రమలకి లోబడ్డం, లేకపోతే శ్రమలు అనుభవించడానికి వాళ్ళను వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా దానికి కారణం ఉంది. యేసు ప్రభు వారి నామం గణపరచబడాలా, సువార్త అన్నది దేవుడు ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ప్రజల్ని రక్షించాలనుకుంటున్నాడో అటువంటి సువార్త మాత్రమే ప్రకటించబడాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు పౌలు భక్తుడు ఎవరిని మనీ అడగకుండా తాను కష్టపడి సువార్త వచ్చిన డబ్బులతో ఆయన బ్రతుకుతూ సువార్త ప్రకటించేవాడంటే, ఆయన ఒకవేళ ఎవరి దగ్గరైనా ఆశిస్తే వాళ్ళు సువార్తను తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని, యేసు ప్రభు అని తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని. ఇటువంటి ఆలోచన తీరు మనకు ఉండాలి. మనకు నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం అర్థం చేసుకొని, మనం అటువంటి జీవితాన్ని ప్రజలకి మనం జీవిస్తూ, మన తోటి విశ్వాసులు, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి తోటి విశ్వాసులు కూడా బలపరచబడాలి. మన ద్వారా ఒకరిని చూసి ఒకరు ప్రోత్సహించబడాల. సంఘం అలా ఉండాల. కొద్దివారైనా అలాగ ఉంటున్నప్పుడు అనేక మందిని పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేరుస్తాడు. సో చూడండి, చాలా క్రైస్తవ్యం అన్నది కరప్ట్ అయిపోతూ వస్తూ ఉంది. అటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. మనం సత్యాన్ని, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర మోకాళ్ళేసి అర్థం చేసుకొని క్రైస్తవ జీవితం జీవిస్తూ మన సంఘాల్ని, కుటుంబాల్ని ఆ విధంగా కట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి లోబడ్డం ద్వారా మన కుటుంబాల్ని, సంఘాలని ఆ విధంగా కట్టుకోకపోతే సైతాను మన జీవితాల్ని, మన సంఘాల్ని పాడు చేయడానికి రెడీగా ఉంటాడు. తప్పుడు బోధకులు రెడీగా ఉంటారు వాడి దగ్గర.
తప్పుడు బోధలు రెడీగా ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు చెప్తున్న మాటలను మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఆ 20 మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. నిజంగా యేసు ప్రభు వారితో పాటు మరణించారా? ఒప్పుకుంటున్నారా? అంటే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అడుగుతారు కదా ప్రశ్న. మనకు ఆ రోజు అర్థమైందో లేదో దేవుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు మనకి. లోకానుసారమైన జీవితానికి చనిపోయామని మనకు బాప్తిస్మం తీసుకున్న రోజు అర్థం కాకపోయి ఉండొచ్చు. అంటే శరీరానుసారమైన జీవితం, లేకపోతే ఇటువంటి నియమాలు నిష్టలు పాటించే జీవితానికి, అంటే మూలపాఠాలంటే ఇవే, లోకం యొక్క మూలపాఠాలంటే ఇవే. వాటికి మనం చనిపోయామని మనకు తెలుసా? తెలుసుకోమని చెప్తున్నాడు. ఆ యొక్క కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి, ఎవరైతే యేసు ప్రభువారిని వెంబడించడానికి తీర్మానించుకున్నారో వాళ్ళందరికీ మళ్ళీ పౌలు భక్తుడు చెప్తున్నారు, మీరు ఇటువంటి వాటికి చనిపోయారని మీకు తెలుసా యేసు ప్రభు వారితో పాటు? మరి ఎందుకు లోబడుతున్నారు అని అడుగుతూ, మనల్ని కూడా సాయంత్ర సమయంలో దేవుడు అడుగుతున్న ప్రశ్న. ఇటువంటి ఏమన్నా భయాలు పెడితే లోబడిపోతున్నావా? చూడండి, చాలాసార్లు క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా మీ గుమ్మం ఇటు ఉండకూడదు, అటు మార్చుకోండి అంటే భయపడిపోయి మార్చేస్తారు. ఇవి కూడా తప్పుడు బోధలు అటువంటివి. మీరు శుక్రవారం ఉపవాసం ఉంటున్నారా లేదా, లేకపోతే పలానా రోజు ఇలా చేస్తున్నారా లేదా అంటే వాక్యానికి అనుగుణంగా లేదు. యేసు ప్రభు వారి మార్గం చూపించిన మార్గానికి అనుగుణంగా లేవు ఆ మాటలు. ఆలోచించండి, క్రైస్తవ్యం అలా లేదు. కొన్ని పద్ధతుల మీద, నియమాల మీద ఆధారపడి లేదు. యేసు ప్రభు వారి మీద ఆధారపడి ఉంది క్రైస్తవ జీవితం అనేది. ఆయనే పునాది, ఆయనే మనల్ని నడిపించేవాడు. 22వ వచనం చూస్తే, అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అంటే అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును అంటే ఏంటండి? ఎవరైనా చెప్తారా? ఏవి వాడుకొనుట చేత నశించిపోతాయి? లోకంలో ఉన్నదాన్ని. ఏవి? లోకంలో ఉండేవి, అంటే మామూలుగా ఏంటి? పాడైపోయే వస్తువులు. ఈ కాంటెక్స్ట్ లో ఈ చెప్పండి, 20-21 ప్రకారం. అంటే ఇవన్నీ రిచువల్స్ కానీ మనం ఫాలో అవును అవును. సో ఇవన్నీ అంటే ఎందుకు పోతాయి? ఇవన్నీ ఎలా నశించిపోతాయి? ఈ పద్ధతులు, ఈ ముట్టుకొని వద్దు, అవి తినొద్దు, ఈ తినొద్దు, ఇట్లాంటివన్నీ ఎందుకు ఎలా నశించిపోతాయి? ఇటువంటి మనుషులు కల్పించిన ఆజ్ఞలు ఎలాగ నశించిపోతాయి? అంటే మన మీద ఆధారపడి చేసినందుకు. ఇవి దేవుని మీద ఆధారపడి లేవు. సింపుల్ అంతే. ఇవన్నీ టెంపరీ, ఇవి మనుషుల పద్ధతులు. ఇవి దేవునికి యేసు ప్రభు వారు చూపించిన మార్గం మీద దేవునితో రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి, అంటే దేవునితో సంబంధం బలపరచబడడానికి ఉపయోగపడవు అసలు. ఇవి అసలు ఏమాత్రం ఉపయోగపడవు కాక తిరిగి రివర్స్ పని, అంటే మనల్ని ఇంకా దేవునితో ఉన్న సంబంధం పోగొట్టడానికి ఉపయోగపడతాయి ఇవి. అంటే అంత డేంజరస్ చూడండి. అందుకనే ఇన్ని పత్రికలు, ఇన్ని సువార్తల్లో తప్పుడు బోధలు, తప్పుడు బోధకుల గురించి రాయబడింది. మనకు తెలియదు చాలాసార్లు. దీని యొక్క పర్యవసానం మనకు అర్థం కాదు. తెలియకుండానే ఉచ్చులో బిగించుకుపోతాం మనం. ఆ రూల్స్ పాటిస్తూ ఉంటే సడన్ గా మానేయమంటే చాలా కష్టం అయిపోతుంది. తిరగబడిపోతాం. ఏమవుతుంది? మంచిదే కదా మేము చేసేదాన్ని, తిరగబడిపోతాం. అందుకే పరిసయ్యులు చూడండి, యేసు ప్రభు వారు ఎన్ని చెప్పినా మారేవాళ్ళు కాదు.
ఎవరో కొద్దిమంది పరిచయులు మారారు కానీ చాలా మంది ఆయనకి వ్యతిరేకం అయిపోయి ఆయన్ని సిలువకు అప్పగించారు. ఆయన మీద కక్ష కట్టి అక్కడ తప్పు దొరుకుతాడు, ఎప్పుడో ఒకసారి తప్పు చేస్తాడు, దొరుకుతాడని ఎదురు చూసేవాళ్ళు. ఎంతకి దొరక్కపోయేసరికి ఇంకా ఆయన పేరు పెరిగిపోతుందని, వీళ్ళ ఫేమ్ తగ్గిపోతుందని యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించేద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు లాజర్ని 3 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజర్ని తిరిగి లేపారో, వాళ్ళకి ఇంకా పగ, కక్ష, ద్వేషం, క్రోధం పెరిగిపోయింది యేసు ప్రభు వారి మీద. ఆయన పేరు రోజు రోజుకి పెరిగిపోతుంది, మన పని అయిపోద్ది, ఇంకా మనల్ని ఎవరు గౌరవించరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫేమ్ అనే పిచ్చి పట్టేసింది. మనల్ని చూడండి, చాలా మంది అందరూ ఎవరైనా అయ్యగారు అయ్యగారు అని పిలుస్తున్నారు అనుకోండి, మనం గొప్ప ఫీల్ అయిపోతాం. ఫీల్ అయిపోయి ఒకసారి ఎప్పుడైనా మనకి ఎవరైనా గౌరవించలేదు అనుకోండి, ఇంకా ఆ రోజు నిద్ర పట్టదు. ఇంకా నాకు ఎందుకు గౌరవించట్లేదు, ఇంతకు ముందు గౌరవించిన వాళ్ళని. అంటే మనల్ని మనం ఏ స్థాయిలో పెట్టేసుకుంటున్నామో ఆలోచించుకోండి. దానివల్ల మనకు తెలియకుండానే నష్టం ఏర్పడుతుంది. బాగా చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, దానివల్ల ఏం రావాలి? యాక్చువల్గా నిజమైన విద్య, లేకపోతే నిజమైన మనం కానీ చదివితే, విద్య కానీ మనకి నిజంగా జ్ఞానం కానీ వస్తే ఏం రావాలి? మనలో తగ్గింపు మనస్తత్వం రావాలి, సంస్కారం రావాలి, మర్యాద రావాలి, లేకపోతే రకరకాలు రావు. కానీ మీరు చూడండి, ఎంత ఎడ్యుకేషన్ అంత పెరిగితే అంత గర్వం పెరిగే అవకాశం ఉంటది ఈ లోకంలో. నేను ఎంత చదువుకోను, బయటికి కనిపించవచ్చు, అది ఏం లేదండి ఇలాగా అది అని మాట్లాడచ్చు. కానీ ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, ఏదన్నా మాట అన్నారనుకోండి, నేనేం చదువుకున్నానో తెలుసా, అసలు నా ఉద్యోగం ఏంటో తెలుసా అని అప్పుడు బయటపడతాయి అప్పుడు. సో దాన్ని అంటే అర్థం ఏంటి? మనల్ని మనం ఏదో లెవెల్లో ఊహించుకుంటాం. అది చాలా డేంజరస్ థింగ్. ఈవెన్ ఆత్మీయంగా కూడా మనం గొప్పోళ్ళమని, మనం పెద్దోళ్ళమని, లేకపోతే రకరకాల అవన్నీ మనల్ని కొరికేస్తాయి. మనల్ని కరప్షన్కి గురి చేసేస్తాయి. అంటే మన జీవితమే నాశనం అయిపోవడానికే అవి ఉపయోగపడతాయి, కానీ దానివల్ల ఏం ఉపయోగపడతాయి? ఎవరైనా యేసు ప్రభు వారి మీద ఉమ్మేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, అవమానించారు, మాక్ చేసి అంటే ఎగతాళి చేశారు, కానీ ఏమీ మాట్లాడలేదు ఆయన. ఎందుకు అంటే ఆయన ఈ లోకానికి వచ్చిందే తను తగ్గించుకొని యేసు ప్రభు వారి దేవుణ్ణి హెచ్చించటానికి, తండ్రిని హెచ్చించటానికి, తండ్రిని గణపరచటానికి, తండ్రిని అందరూ అర్థం చేసుకొని తండ్రి చూపించే మార్గం, ఆ రక్షణ మార్గం, యేసు ప్రభు వారి ద్వారా తండ్రి చూపించే ఆ విమోచన మార్గాన్ని అందరూ అర్థం చేసుకోవాలని. ఇది క్రైస్తవ జీవితం అనేది. క్రైస్తవ జీవితం అనేది ఈ యొక్క ఎవరో అంటే సన్యాసులు జీవించే జీవితం లాంటిది క్రైస్తవ జీవితం కాదు. కొన్ని నియమాల మీద, నిష్టల మీద ఆధారపడి లేదు క్రైస్తవ జీవితం అనేది. ఇది పక్కాగా మనకు అర్థం కావాలి. ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉన్నా మనల్ని మనం డిస్కస్ చేసుకొని ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇవన్నీ కూడా టెంపరరీ రూల్స్ మీద ఆధారపడితే అవి నాశనం వైపు ఉండవు. వాటిలో జీవం లేదు. ఆ టెంపరరీ రూల్స్ మీద, ఆ తాత్కాలికమైన నియమాలు అవి, దేవునితో సంబంధం లేనివి. సో అట్టివి 23వ వచనం, స్వేచ్ఛారాధన విషయంలోను అంటే హాయిగా ఆరాధన చేసుకునేవారు తెలుసా. ఎప్పుడు ఒక 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 ఉచ్చులో మనల్ని బిగించేసి మనల్లో ఉన్న స్వేచ్ఛ లేకుండా చేసేస్తాం. ఎప్పుడు ఒక ఫీలింగ్ లో ఇది చేసామా అది చేసామా అన్న దీంట్లో ఉంటుంది. దాని మీద ఆధారపడిపోయి ఉంటది లైఫ్. దాని మీద ఆధారపడి లేదు క్రైస్తవ జీవితం. స్వేచ్ఛగా యేసు ప్రభు వారిలో దేవుణ్ణి ఆరాధించేది క్రైస్తవ జీవితం.
బాహ్య నియమాల మీద, అంటే అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ థింగ్స్ మీద ఆధారపడలేదు. అంటే బాహ్యంగా నియమాలు ధించి, లేకపోతే ఒక రకమైన దుస్తులు ధరించి, లేకపోతే ఒక విధంగా ఎపిరెన్స్ చూపించి దాని మీద ఆధారపడలేదు. స్వేచ్ఛగా ఆరాధన విషయంలో, వినయ విషయంలోనూ, దేహ శిక్ష విషయంలోనూ జ్ఞాన రూపకమైన పని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛానిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. అంటే ఈ చూడండి, శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడం దాని మీద లేదు క్రైస్తవ జీవితం అనేది. ఎందుకంటే అనేకమైనటువంటి వాళ్ళు, అనేక మంది ఇటువంటి జీవితం జీవించడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, తెలియక ఈ విధంగా జీవించాలి కాబోళ్ళు అని చెప్పి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకొని. ఈవెన్ కొన్ని మతాలలో, కొన్ని వాటిలో అయితే ఫాస్టింగ్ ఉండి 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 చనిపోతే వాళ్ళు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతారు. అదొక వే ఆఫ్ లివింగ్ అన్నది కూడా ఉంది. ఆ విధంగా జీవించే జీవన విధానం అని చెప్పి, అది యాక్చువల్ గా నిజం ఏంటంటే అది సూసైడ్ కింద. ఇది మనల్ని మనమే చంపేసుకోవడం అంటే సూసైడే కదా అది. సో కాబట్టి వాటి మీద ఆధారపడలేదు క్రైస్తవ జీవితం, అర్థం చేసుకోండి. దానివల్ల అటువంటి జీవితం ఆ విధంగా జీవించి దేవుణ్ణి ప్లీజ్ చేయాలనుకున్నా, రక్షణ పొందాలనుకున్నా, మోక్షం పొందాలనుకున్నా, క్రైస్తవ జీవితం అటువంటిది చూపించట్లేదు. క్రైస్తవ మార్గం, యేసు ప్రభు వారి లోకానికి చూపించిన మార్గం అది కాదు. ఇది ఎలా ఉంటదంటే ఒక జ్ఞానం లాగా అనిపిస్తుంది. అటువంటి జీవితం జీవించే వాళ్ళు చూడండి, బుద్ధిస్ట్ మాంకులు కొంతమంది డ్రెస్సులు వేసుకొని, లేకపోతే సన్యాసులు రకరకాల కాషాయ వస్త్రాలు ధరించుకొని, ఓన్లీ వెజిటేరియన్ తిని, చీమలు కనిపిస్తే పక్కకి వెళ్ళిపోయి, లేకపోతే రకరకాలుగా జంతు హింస చేయకూడదు, అది చేయకూడదు, ఇవి చేయకూడదు, ఇటువంటి ఆహారమే తినాలి, సాత్విక్ ఫుడ్ తినాలి, లేకపోతే ఇలా జీవించాలి, అలా జీవించాలి అని ఎక్కువ కాలం బ్రతికి, చూడండి మేము ఎక్కువ కాలం బ్రతుకుతున్నాం అంటే కారణం మా జీవన విధానమే అని ఇవన్నీ చూపించే వాళ్ళు అనేక మంది మనకి కనిపిస్తారు. ఆ మార్గం అన్నది మోసకరమైన మార్గం. అది అందులో దేవుడు లేడు, అందులో మనుషులే ఉన్నారు, మనిషి జ్ఞానమే ఉంది. అది జ్ఞానం అనుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. క్రైస్తవుల్లో కూడా అనేక మంది ఈ విధమైనటువంటి వాళ్ళు ఉన్నారు. క్రిస్టియన్ ఎస్టిసిజం ఫాలో అయ్యేవాళ్ళు, నియమాలు ఫాలో అయ్యేవాళ్ళు. సో మనం వీటి నుంచి విడుదల పొందాలనే పౌలు భక్తుడు మనకి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ మాటలు జ్ఞాపకం చేశాడు. మీకేమన్నా సందేహాలు ఉంటే అడగొచ్చు, మీరేమన్నా ఉన్నా చెప్పొచ్చు. అన్నా, ఇప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు మనం దేవుళ్ళు వచ్చిన తర్వాత మన ఫ్రెండ్స్ పిలిచినా, లేకపోతే మన ఫ్యామిలీ సడన్ ప్లేసెస్ కి పిలిచినా, అవైతే మన బైబిల్ పరంగా కరెక్ట్ కాదు. మనం అక్కడ వెళ్ళము రాము అని చెప్తాం కదా. సో ఇలాంటివి కూడా అంటే ఒక పద్ధతి టైప్ లోనే వస్తుంది కదన్నా. కాదు. ఎందుకంటే అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు? మనం ఏదో క్రమశిక్షణ వలన కాదు కదా. మనం అటువంటి వాటిని సపోర్ట్ చేయము, ఎందుకంటే యేసు ప్రభు వారు అటువంటి వాటిని సపోర్ట్ చేయట్లేదు, బైబిల్ అటువంటిది సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి మనం ఉంటున్నాం, రీజన్ ఉంది కదా. మనకు మనమే విధించుకున్నటువంటి క్రమశిక్షణ కాదు, దేవుని పరంగా. అటువంటప్పుడు స్నేహితులు దూరం అవ్వచ్చు, వాళ్ళు మనల్ని ద్వేషించవచ్చు, కానీ ఒకరోజు వాళ్ళే తెలుసుకొని రావచ్చు. అయితే ఇప్పుడు అదే విధంగా మన అంటే మామూలుగా మత్స్యవార్త అంటారు అంటే దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు కదా నా శిష్యులు. అప్పుడు దేవుడు వచ్చి అంటే ఇది మీరు ఉపవాసం ఉండి ప్రార్థనతోనే సాధ్యం అవుతుంది అని చెప్తారు కదా నా దేవుడు. అవును. సో అంటే
ఉపవాసం ఇలాంటివి ఆ, కూడా ఇవి కూడా చేద్దాం ఏంటంటే అనుకుంటున్నాను. ఇప్పుడు ఊరకనే ఉపవాసాలు ఉండడం వేరు, దేవుని చేత ప్రేరేపించబడి ఉపవాసం ఉండడం వేరు. ఇప్పుడు నేను చెప్పాను ఆశ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ అన్నది దేవుడిచ్చేది వేరు. సెల్ఫ్ కంట్రోల్ వేరు, మనిషి పెట్టుకున్న సెల్ఫ్ కంట్రోల్ వేరు. ఆ రెండిటికి తేడా ఎక్కడ తెలుస్తుందంటే, మనం ఆ క్రమశిక్షణ ద్వారా మనం మనకు మనకు పేరు పెరుగుతుందా, లేకపోతే మనకు గర్వం వస్తుందా, లేకపోతే దేవుని నామం మహింపరచబడుతుందా అన్న దాని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మామూలుగా మనం అవన్నీ ఫాలో అవుతున్నామంటే దేవునికి అనే ఫాలో అయినా సరే, మామూలుగా పక్కన చూసే వాళ్ళైతే ఓకే ఇతను మారిపోయిండు మంచిగా అయిపోయిండు అంటే మనం ఆటోమేటిక్గా దాన్ని మనం ప్రైడ్ఫుల్ గా తీసుకుంటాం కదమ్మా మళ్ళీ ఆ టైంలో. అవును, కరెక్ట్. ప్రైడ్ఫుల్ గా మరి తీసుకుంటున్నాం అంటే దేవుని చేత ప్రేరేపించబడి చేయట్లేదని అర్థం. అంటే ఆ సిచ్యువేషన్ మళ్ళీ మనం ఎలా మార్చాలని అంటున్నాను. అంటే ఇప్పుడు మామూలుగా ఆ, మనుషులు అంటారు తను అసలు మారిపోయింది. అప్పుడు మనకి క్లియర్ గా మనకు అర్థమైపోద్ది, అది నేను చేయట్లేదు, దేవుని వల్ల అది జరుగుతుంది అని మనకు అర్థమైపోతుంది. దేవుని చేత ప్రేరేపించబడిన ప్రేమ, దేవుని చేత ప్రేరేపించబడినటువంటి సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు లభించినవైతే మనలో గర్వం రాదు. ఇంకా దేవుడు వాటి ద్వారా మహింపరచబడతాడు. ఇది మనం అంటే అర్థం. ఆ, అవును. సో అంటే మనం కానీ ఒకవేళ కఠినంగా మనకు మనమే అనుకొని ఈ విధంగా చేయాలనుకొని చేస్తా ఉంటే మనకు గర్వం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం దేవునికి ఎంతో దేవుడు ప్రేరేపించినప్పుడు కొంత ధనం ఇచ్చేయమంటే దేవుడికి మనం ఇచ్చామనుకో, ఉదాహరణకి లోబడ్డాం దేవునికి, లోబడి ఇచ్చేసాం, అయిపోయింది. ఒకవేళ అలా కాకుండా ఎవరో మనకు మనమే పాపం పేదవాళ్ళని, లేకపోతే ఇక్కడ అవసరం ఉందని నాకు నేనే అనుకొని, ఇటువంటి వాళ్ళకి ఇవ్వాలని నేనే అనుకొని నేను ఇచ్చాను అనుకో, అప్పుడు నాకు ఏమొస్తుంది, వాళ్ళు థ్యాంక్స్ చెప్పలేదు అనుకో, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చినప్పుడు అప్పుడు వీళ్ళకి ఇంత డబ్బులు ఇస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు అనుకుంటాం. కానీ దేవుని చేత ప్రేరేపించబడి ఇచ్చినప్పుడు మనం అసలు వాళ్ళు థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా మనకు అనవసరం, ఎందుకు దేవుడు ఇచ్చాం, మన గొప్పతనం ఏం లేదు అందులో. నీకు అర్థం అవుతుందా? అర్థమైందంట. మామూలుగా మనం ఒకటి దేవునితో ప్రేరేపించినాను అనుకొని మనమే చేస్తుంటే ఏదో ఒక రోజు ఒకటి వచ్చిందంటే మనకు అర్థమైపోతుంది. మనం రియాక్ట్ అవుతున్నాం అంటే అది మనం చేస్తున్నాం అనేది. అవును, అవును. అంటే చాలా సార్లు మనమే చేసే అవకాశం ఉంది, మనిషిలో అటువంటి స్వభావం ఉంటది. అటువంటి అంటే మనం ఏదన్నా ఇచ్చినప్పుడు నాకు పేరు రావాలి, నేను అని మనకు అటువంటి స్వభావం. అందుకని చూడండి, చాలా మంది సోషల్ వర్క్ చేస్తారు, లేకపోతే దాన ధర్మాలు చేస్తారు, కానీ వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవాలని ఇష్టపడతారు. ఈవెన్ క్రిస్టియన్స్ లో కూడా మనం చూస్తే అలా అటువంటి వాళ్ళు అనేక మంది కనిపిస్తారు. అనౌన్స్ చేయండి నేను డబ్బులు ఇచ్చినట్లు, లేకపోతే ఈ సామాన్లు నేను ఇచ్చినట్లు దాని మీద పేర్లు రాయండి అనేవాళ్ళు అనేక మంది ఉంటారు. అవన్నీ మనిషి లోపల నుంచి వచ్చేవి. అర్థమైందన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్న. చెప్పు అన్న, నాకు ఇంతకుముందు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనకి నార్మల్ గా ఏంటంటే ఆయన మీద నిందలు వేసినా ఆయన మౌనంగా ఉన్నాడు కదా అని చెప్పారు కదా. అవునా? అవును. ఆయన పోలి మనం కూడా నడుచుకోవాలని చెప్పారు కదా. నార్మల్ ఇప్పుడు మన జీవితంలో ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా మన మీద నిందలు అంటే ఎవరైనా మనం తప్పు చేయకపోయినా వాళ్ళు మన మీద నిందలు వేశారు అనుకున్నాను. అవును. అక్కడ మనం ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళతో వాగ్వాదించాలా, లేకపోతే అక్కడ నుంచి మౌనంగా వెళ్ళిపోతే అది కరెక్టా, లేకపోతే ఇట్లా ఒకవేళ అన్ని విషయాల్లో అట్లే మనము అంటే మన తప్పు లేకపోయినా కూడా మౌనంగా ఉండడం వల్ల మనం సర్వైవ్ అవ్వగలుగుతామా అని నాకు అది డౌట్ ఒకటి వచ్చింది. అవును, వెరీ గుడ్ క్వశ్చన్. అయితే మీకేమనిపిస్తుందో ఫస్ట్ చెప్పండి. అన్న, మీకేమనిపిస్తుందో ఫస్ట్ చెప్పండి. అంటే కొన్ని విషయాల్లో మనం ఉండగలుగుతాం కానీ అన్ని విషయాల్లో అయితే ఉండలేం కదన్న. అవును, అవును, కరెక్ట్. అంటే అంటే చిన్న చిన్న విషయాల్లో ఒకటి చిన్న చిన్న అవును, విషయాలు ఉంటే మనం సరి అవును, చేసుకొని మనం కొన్ని దాంట్లో కాంప్రమైజ్ కావచ్చు. కొన్ని దాంట్లో మనకి మన అవును, స్థాయి నుంచి ఒకవేళ పెద్ద ఏదైనా ఇబ్బంది వచ్చింది అవును, అనుకో, ఆ టైంలో కూడా అవును, ఇప్పుడు నార్మల్ గా ఏదైనా పోలీస్ కేసు అయ్యి ఉండొచ్చు. అటువంటి విషయాల్లో కూడా
లైఫ్ అవును అదైపోయే అవును విషయంలో ఉంటే అది చాలా ఇబ్బందికరం అవును కదా. అవును 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 అట్లాంటి విషయాల్లో మనం అప్పుడు కూడా రేస్ కాకపోతే మన జీవితం స్పాయిల్ అయిపోతుంది కదా. అట్లా అవును అవును ఆ, అదా ఇంకా కొంచెం ఆలోచించి చెప్పు. ఇంకా ఏంటి అలా. అంతేనా? సో అంటే ఇప్పుడు యేసు ప్రభు వారి పరిస్థితి ఏంటి? మౌనంగా ఉండడం వల్ల ఏమైంది? సిలువేసేశారు కదా. అవునన్నా. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా నేను మాట్లాడకపోతే నన్ను సిలువేసేస్తారు అనుకున్నాడా? ఇప్పుడు లేదు. మాట్లాడాలి, ఇదే సమయం, ఇప్పుడు రియాక్ట్ అవ్వకపోతే ఎట్లా, లేకపోతే వీళ్ళు చంపేసేటట్టున్నారు అనుకున్నాడా? లేదు. లేదా. ఎందుకంటే దేవుడు దేవుడు అంటే మనకి ఆ సిచ్యువేషన్ లో దేవుడే మనకి జ్ఞానం ఇస్తాడు దేవుని మీద ఆధారపడితే. ఓకే. మనం ఏం చేస్తామంటే సొంతంగా ఆలోచిస్తాం, జనరల్ గా ఆలోచిస్తాం మన మైండ్ తో. ఆలోచించినప్పుడు మనకి ఇలాగ భయం వేస్తుంది. అమ్మో, పోలీస్ కేసు అయితే ఎట్లా, కోర్టులకి అయితే ఎట్లా, అది అట్లా ఇది అట్లా అని భయం వేసేస్తుంది. అంటే అక్కడ అక్కడ ఏముంటుందో దేవుని మీద నమ్మకం ఉండదు మనకి. అంటే దేవుడు రక్షిస్తాడు, లేకపోతే దేవుడు ఇంటర్వ్యూన్ అవుతాడు ఇందులో, ఇటు మన ప్రతి పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకుంటాడని మనకి నమ్మకం ఉండదు. నమ్మకం ఉండక మనం రియాక్ట్ అయిపోతాం కదా. కానీ నిజంగా దేవుని మీద ఆధారపడి దేవాన్ని చిత్తం జరిగించని దేవుని మీద ఆధారపడి మనం మౌనంగా ఉన్నప్పుడు దేవుడు హ్యాండిల్ చేస్తాడు సిచ్యువేషన్. ఆ పరిస్థితిని దేవుడు చేతిలోకి తీసుకుంటాడు. మనం ఇవ్వాలి ఆ అధికారం, మన జీవితంలో ఆ అధికారం దేవునికి ఇవ్వాలి. మనం ఇవ్వం చాలాసార్లు, ఇష్టపడం. నా జీవితం నా ఇష్టం అనుకుంటాం మనం. సో ఆ అధికారం ఇచ్చినప్పుడు అప్పుడు మనం దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడొచ్చు కదా. ఒకవేళ దేవుడు విడిపించాలనుకుంటే విడిపిస్తాడు, లేకపోతే మనం చనిపోవాలనుకుంటే చనిపోతాం. అనవసరం, దేవుని చిత్తం జరుగుతుంది అంతే కదా. అంత నమ్మకం ఉండాలి మనకి, దేవుని మీద విశ్వాసం పెరగాలి. సో చిన్న చిన్న విషయాలు పర్లేదు, కానీ పెద్ద పెద్ద విషయాల్లో మనం రియాక్ట్ అవ్వాలి. ఇవన్నీ మన మనిషి ఆలోచనలు అంతే. అంటే మనకు నమ్మకం లేక, దేవుని మీద నమ్మకం లేక, విశ్వాసం లేక అలా ఆలోచిస్తాం. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? ఎవరైనా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని. కానీ మనం ఏం చేస్తాం? రెండో చెంప చూపిస్తే చెంప వదిలేస్తారు, అలా చేయలేము, అది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు అనుకుంటాం. అంటే వాక్యం నమ్మం కదా. అలాగే అంటే మనకి విశ్వాసం అంతవరకే ఉంది, ఆ స్థాయిలోనే ఉంది కాబట్టి మనం అలాగే. కానీ మన విశ్వాసం ఇంకా ఎదగాలి. అంటే యేసు ప్రభు వారు మనకు మాదిరి. సో ఇంకా ఇంకా దేవునికి లోబడుతుంటే దేవుని కార్యాలు చూడొచ్చు, దేవునితో సంబంధం పెరుగుతుంది, యేసు ప్రభు వారితో రిలేషన్షిప్ పెరుగుతుంది. అసలు దేవుని చేసే కార్యాలు, ఆయన శక్తి మనకు అర్థమవుతుంది. ఆయన మన జీవితంలో ఇంటర్వ్యూన్ అవ్వాలని ఉందా లేదా? ఉంటే మనం ఆయనకి ఇవ్వాలి అధికారం. లేదు, నీ అవసరం నాకు అవసరం లేదంటే మనమే నిర్ణయం తీసుకోవచ్చు. తిరిగి కొట్టొచ్చు, ఎవరైనా కొట్టినప్పుడు వాళ్ళు తిడితే మనం 2 తిట్టొచ్చు. కాకపోతే దేవుడు ఇన్వాల్వ్ అవ్వడు. అంటే మనమే వద్దంటున్నట్లు, నేను చూసుకుంటాను, నీ అవసరం లేదని చెప్తున్నట్లు. ఓకేనా? థ్యాంక్ యూ. ఒకవేళ ఇంకెవరు లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వశక్తి మంతుడా, నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. రాత్రికాల సమయం తండ్రి నాయన, మనందరం కూడి తండ్రి అయినా వాక్య మాటల ద్వారా తండ్రి నాయన, మీ బయలుపరిచిన మాటలను బట్టి వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాను దేవ తండ్రి నాయన. తండ్రి ఆయన అన్ని విషయాల్లో తండ్రి నాయన నీ మీద ఆధారపడేదాన్ని తండ్రి నాయన, మీ మాటల ద్వారా తెలియజేసిన విషయాలను బట్టి వందనములు, స్తోత్రం తండ్రి నాయన.
తండ్రి నాయన ఆత్మీయంగా మరింతగా బలపడాలని తండ్రి నాయన మీరు మాకు తెలియజేసిన విషయాన్ని బట్టి వందనము. స్తోత్రం 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 చెల్లిస్తున్నాను దేవా తండ్రి నాయన. తండ్రి నాయన సంఘంగా తండ్రి నాయన కలిసి ఇంకా బాధపడే విషయాన్ని బట్టి వందనము. స్తోత్రాలు తండ్రి నాయన. తండ్రి నాయన మనం దినదినంగా తండ్రి నాయన మమ్మల్ని ఈ విషయాలు తెలుసుకుని తండ్రి నాయన మరింతగా బలపరుస్తూ ఉత్సాహం మీరు ఇచ్చినందుకు బట్టి వందనము. స్తోత్రాలు తండ్రి నాయన. తండ్రి నాయన అదే విధంగా తండ్రి నాయన వ్యక్తిగతంగా కావచ్చు తండ్రి నాయన అన్ని విషయాల్లో తండ్రి నాయన నీకు మాదిరికరంగా తండ్రి నాయన జీవించే భాగ్యం మాకు దయచేయండి దేవా తండ్రి. ఆ విధంగా మేము ఉంటూ సహాయం తండ్రి నాయన. స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన. తండ్రి నాయన మీవే తండ్రి నాయన మాకు ఆధారం పుత్రుడు అయిన దేవ తండ్రి వందనము. స్తోత్రం తండ్రి నాయన. తండ్రి నాయన ప్రతి విషయంలో తండ్రి నాయన నిన్ను పోలి ఉండటకు తండ్రి నాయన ఆ విధంగా మమ్మల్ని మేము మార్చుకుంటూ మాకు సహాయం దయచేయండి దేవ తండ్రి వందనం. స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన. ప్రతి విషయంలో తండ్రి నాయన నీ చిత్తం తెలుసుకుంటూ ఒక తండ్రి ఆయన ఆ విధంగా తండ్రి మేము ఎదిగే విధంగా తండ్రి అట్టి జ్ఞానము మాకు దయచేయండి దేవ తండ్రి వందనము. స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన. నీ వాక్య జ్ఞానం మాకు కావాలి దేవ తండ్రి వందనము. స్తోత్రం తండ్రి నాయన. నీ వాక్య జ్ఞానం లేని తండ్రి నాయన మేము ఏ పని చేయలేని దేవ తండ్రి నాయన. అట్టి జ్ఞానం మాకు దయచేయండి. అట్టి ఆసక్తి మాకులో రేవించండి దేవ తండ్రి వందనము. స్తోత్రం 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 తండ్రి. తండ్రి ఆయన ఆత్మీయ శక్తిని మాకు దయచేయండి తండ్రి ఆయన. ఆత్మీయ బలాన్ని మాకు దయచేయండి దేవ తండ్రి వందనము. స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన. తండ్రి తండ్రి నీలో మరింతగా బలపడేటి జ్ఞానం మాకు దయచేయండి తండ్రి నాయన. స్తోత్రం 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 స్తుతులు చెల్లిస్తున్నాను దేవ తండ్రి నాయన. తండ్రి నాయన ఈ రోజు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనము. స్తోత్రం దేవ తండ్రి నాయన. మీరు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి వందనము. స్తోత్రం 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 స్తుతులు చెల్లిస్తున్నాను. నీకు సమస్త మహిమ ఘనత చెల్లిస్తూ వేడుకుంటున్నాను నా పరలోకం తండ్రి. ఆమేన్.